రోజు నేను ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. వాళ్ళ థ్యాంక్ యూ నోట్ ఎంత క్యూట్గా ఉంది కదా. ఇట్లాగా నేను ఓపెన్ చేయగానే నేనైతే దోశ ప్యాన్ అలాగే పొంగనాల ప్యాన్ తెప్పించుకున్నాను. వీటికి ఫస్ట్ సోప్ రాసి స్క్రబ్బర్తో నీట్గా రుద్దేసి క్లీన్ చేయండి. పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసి పక్కన పెట్టండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్, జీరా, దోశ బ్యాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు అయితే వేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్గా ఈవినింగ్ బాగుంటాయి అనమాట. సో వీటిని నేను మంచిగా దోశలాగా వేశాను. ఆ తర్వాత గీ కారం దోశ కూడా వేసుకున్నాను. రెండు సూపర్గా వచ్చాయన్నమాట ఇండస్ వ్యాలీ దోశ ప్యాన్ మీద. క్యాస్ట్ ఐరన్కి మనకి సీజనింగ్ చేయాలంటారు, కానీ ఇండస్ వ్యాలీ వాటికి సీజనింగ్ చేయకుండా మనం డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇండస్ వ్యాలీ నుంచి ఈ దోశ ప్యాన్ తీసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చే పాసం భవాని అని కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ అనేది వస్తుంది. ఈ ఛాన్స్ని అసలు మిస్ చేసుకోకండి.